యామిని హాస్పిటల్కి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. 2 రోజుల క్రితం మా బావ రోడ్డు మీద పడిపోయిన అమ్మాయిని తీసుకువచ్చి అడ్మిట్ చేశాడు కదా, తన డీటెయిల్స్ ఏమైనా చెప్పగలరా అని చెప్పి అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న రిసెప్షన్ ఆయన అయితే సరే మేడం ఇప్పుడే చెక్ చేసి చూస్తానని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి కారులో రాజు వస్తాడు. ఇక రాజు కూడా అదే హాస్పిటల్కి అక్కడ యామిని దగ్గరకు వెళ్తూ ఉంటాడు. ఇక యామిని ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటుంది. ఇక యామిని రాజు వాళ్ళిద్దరూ కూడా కలిసి ఒక డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తారు. ఇక వాళ్ళిద్దరూ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడుతూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా ఇంతలో కావ్య హాస్పిటల్కి వస్తుంది. హాస్పిటల్కి వచ్చి రిసెప్షనిస్ట్ దగ్గర ఇలా అడుగుతూ ఉంటుంది. 2 రోజుల క్రితం నన్ను ఒక ఆయన అడ్మిట్ చేశారు. అతను ఎవరు ఏంటి, అతని వివరాలు ఏంటో మీకు తెలిస్తే కొంచెం చెప్తారా అని చెప్పి కావ్య అతనితో అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ఆయన ఇలా అంటూ ఉంటారు. అవునా మేడం, ఇదివరకే వచ్చారు, మీకోసమే ఎంక్వైరీ చేసి వెళ్ళారు అని చెప్పి అంటూ ఉంటాడు. అవునా, వాళ్ళు ఎటు వెళ్ళారు అని చెప్పి అడుగుతుంది. ఇదిగోండి మేడం, ఇదిగోండి ఇటే వెళ్ళారు అని చెప్పి అతనైతే చెప్తాడు. అది వినగానే కావ్య ఒక్కసారిగా షాక్ అయ్యి పరిగెత్తుకుంటూ అటువైపుగా వెళ్తూ ఉంటుంది. ఇక అలా అతను చూపించిన దారి వైపు అయితే కావ్య రాజుని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. ఇందులో రాజు అలాగే యామిని వాళ్ళిద్దరూ కూడా డాక్టర్ గారితో మాట్లాడుతూ ఉంటారు. ఇక కావ్య అలా వెళ్తూ వెళ్తూ అక్కడ ఉన్న రాజుని చూసి ఒక్కసారిగా సడన్గా ఆగి చూస్తుంది. ఇక అక్కడ ఉన్న రాజుని చూసి ఒక్కసారిగా తన కంట తడి పెట్టుకొని నా భర్త బ్రతికే ఉన్నారు నాకు తెలుసు అని చెప్పి కావ్య అయితే అక్కడే అలా నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక యామిని రాజు వాళ్ళిద్దరూ కూడా డాక్టర్ గారితో అలా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉండగా కావ్య మాత్రం అక్కడి నుండే అలా నిలబడి ఆ రాజుని చూసి ఏడుస్తూ ఉంటుంది. ఇక రాజుని ఎలాగైనా సరే ఇప్పుడు తనతో కలిసి తనతో మాట్లాడి తనతో పాటు ఇంటికి తీసుకెళ్లాలని కావ్య అయితే అనుకుంటుంది. ఇక యామిని ఏం చేయనుంది? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.